Hi everyone, I am Dr. Jansi, IVF in charge at Padmaja Fertility Center, Hapsigoda, Hyderabad. And our today's session is about fertility myths and facts. We have Dr. Vijay Shri, our senior gynae and OBG consultant at Padmaja Fertility Center, Hapsigoda, Hyderabad. Good evening, ma'am. Good evening, Jansi. We welcome you to today's session. Thank you, Jansi. Thank you for introducing me. I am Dr. Vijay Shri, consultant obstetrician gynecologist at Padmaja Fertility Center, Hapsigoda. ఫర్టిలిటీ మిత్స్ అంటే దానికి ఫర్టిలిటీ చుట్టూ ఉన్న అపోహలు ఏంటిది, దాని గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే ఏంటి అంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీ అవుతుంది మనకు. సో ఆ అపోహలన్నీ తొలగిపోయి మనం ఫ్యూచర్ ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు కరెక్ట్ అవుతుంది అది తెలుసుకోవడానికి ఈరోజు మనకున్న సెషన్. ఎస్ మేడం, దిస్ ఇస్ రియల్లీ అన్ ఐస్ ఓపెనింగ్ సెషన్ అనొచ్చు. చాలా మందికి చాలా అపోహలు తొలగిపోతాయి దీంతో. సో మేడం, టు స్టార్ట్ విత్ ద సెషన్, ఈ ఫర్టిలిటీ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్య మాత్రమేనా? అంటే ఎస్, పిల్లలు పుట్టట్లేదు అంటే రీజన్ ఒక వైఫే అవుతుందా? అలా అనుకోవడానికి కాదు యాక్చువల్గా. సో ఒక జెండర్ని పర్టికులర్గా ఉమెన్ని మన సమాజంలో ముందు నుంచి వచ్చింది. ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే ఓన్లీ ఆడవాళ్ళ, అమ్మాయిలో తప్పు ఉంది, అమ్మాయిలో తప్పు ఉంది అలా అని కాదండి. సో ఒక ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే బోత్ మేల్, ఆడ ఇంకా మగ ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు, 50-50%. సపోజ్ ఇప్పుడు ఆడవాళ్ళలో అంత నార్మల్ ఉన్నా కూడా మగవాళ్ళలో కణాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. మనం ఎంత చేసినా ఆడవాళ్ళలో అన్ని కరెక్ట్ చేస్తాం కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఈక్వల్గా ఆడ మగ ఈక్వల్గా 50-50% షేర్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే 20% ఈవెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా వచ్చింది. లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మేల్స్లో అంతా నార్మల్ ఉంటుంది, ఫీమేల్స్లో అంతా నార్మల్ ఉంటుంది, అయినా వాళ్ళకి కన్సీవ్ అవ్వరు, వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాదు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఓన్లీ ఒక జెండర్ని మాత్రమే అనడం, టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు. యా, అంటే అది మీరు చెప్పింది కరెక్టేలేండి. కాకపోతే చాలా మంది ఎలా కన్సిడర్ చేస్తారంటే వి సీ పేషెంట్స్ కదా, లోపం ఈమెలోనే లోపం ఉంది అనే పదం. అంటే మేబీ యాక్చువల్లీ సివిలైజ్డ్ అండ్ అసలు ఫస్ట్ పీపుల్ షుడ్ స్టాప్ స్పీకింగ్ ఆల్ దిస్. సో మనది మేల్ డామినెంట్ సొసైటీ కాబట్టి దాని వల్ల ఎప్పటి నుంచో మనం ఇది భరించుకుంటూ వచ్చినదే. ఐ థింక్ అనదర్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా మనకి వచ్చే బేబీస్ అబ్నార్మల్గా ఉంటారా, ఐవీఎఫ్తో పుడితే బేబీస్ నార్మల్గా ఉండరు అనేది ఒక పాయింట్ ఉంది. ఇజ్ ఇట్ సో? మీరేమనుకుంటున్నారు దాన్ని? సో ఇప్పుడు మామూలు నార్మల్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్లో ఏం జరుగుతుంది, ఒక ఎగ్ స్పర్మ్తో మీట్ అవుతే ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అది తర్వాత ఫీటస్ లాగా బేబీ లాగా వస్తుంది. సో ఐవీఎఫ్లో కూడా మనం ఏం చేస్తాము, అదే ఎగ్ అదే స్పర్మ్ని మనం బయట ఫర్టిలైజ్ చేస్తాం, దాన్ని కొంచెం అసిస్ట్ చేస్తాం అంతేగాని దాని జెనెటిక్ మెటీరియల్ ఏం మనం చేంజ్ చేయం. వాటి జీన్స్ మన చేతిలో ఏమీ లేదు. సో జీన్స్ అవి జెనెటికల్గా వచ్చేవే ఉంటుంది. సో బర్త్ డిఫెక్ట్స్ ఐవీఎఫ్ బేబీస్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. చాలాసార్లు ఏమవుతుంది, కొన్నిసార్లు పేరెంట్స్ ఎట్లుంటారంటే క్యారియర్ స్టేట్లో ఉంటారు, సంథింగ్ లైక్ థాలసీమియా ట్రైట్. హస్బెండ్కి థాలసీమిక్ ట్రైట్ ఉంటుంది, వైఫ్కి బట్ దే లుక్ సో నార్మల్. అట్లా నార్మల్ ఉన్న వాళ్ళని ఏంటి మనము అప్పుడు సపోజ్ వాళ్ళు వెన్ దే ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ థాలసీమిక్ మేజర్ చైల్డ్ రావచ్చు. సో అది నార్మల్గా కన్సీవ్ అయినా వాళ్ళకి అదే ఈక్వల్ రిస్క్ ఉంటుంది, ఐవీఎఫ్లో కూడా అదే ఈక్వల్ రిస్క్ ఉంటుంది. అండ్ ఎనీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ దే రన్స్ ఇన్ ఫ్యామిలీస్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఐవీఎఫ్, వాళ్ళకి న్యాచురల్గా ఉన్న అదే ఈక్వల్ రిస్క్ ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. ఐవీఎఫ్ బేబీస్ ఆర్ నాట్ నార్మల్. ఐవీఎఫ్ బేబీస్ నాట్ నార్మల్ అనేది ఇట్స్ a myth. They are as good as natural conception babies. Yeah, that is true. మేడం, అయితే బిఫోర్ లైక్ అనదర్ క్వశ్చన్, అంటే లైక్ సీక్వెల్ అనుకోండి, అంటే ఇప్పుడు మనకి ఐవీఎఫ్ బేబీస్ ఎలా పుడితే మనం నార్మల్గా ఉండరు అని అంటున్నాము, అలాగే ఐవీఎఫ్ చేస్తే అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల ఖచ్చితంగా వి ఆర్ గోన్ రిజల్ట్ ఇన్ అంటే కమలలు కానివ్వండి, లేకపోతే ముగ్గురు ఆడడం కానివ్వండి, ట్విన్స్ ట్రిప్లెట్స్ అనేది ఖచ్చితమా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్? సో మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నారు కాబట్టి మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇప్పుడు సపోజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్, ఇప్పుడు మామూలుగా న్యాచురల్గా ఏమీ అసిస్ట్ చేయకపోతే ఒక ఎవ్రీ సైకిల్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, అది స్పర్మ్తో ఫ్యూజ్ అయినప్పుడు మనకు ఒక ఎంబ్రియో వస్తుంది. అది మనం ఎప్పుడైతే అసిస్ట్ చేస్తాం లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 2 ఫాలికల్స్ రావచ్చు, ఆ 2 న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. అండ్ ఐయుఐలో కూడా సేమ్ అంతే, 2 ఫాలికల్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే ఐయుఐ చేస్తామో దాంతో ట్విన్ బేబీస్ రావచ్చు. యా, ట్విన్స్కి ట్రిప్లెస్కి న్యాచురల్ నార్మల్ కంటే కూడా
పర్సంటేజ్ ఎక్కువ ఛాన్స్ ఉంది, బట్ ఆల్వేస్ అనేది కాదు. అండ్ ఐవీఎఫ్లో కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఓన్లీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళి సింగిల్ బేబీని కూడా కొన్నిసార్లు మనం ఓన్లీ లైక్ మనం ట్విన్స్ టూ ఎంబ్రియోస్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాం? సక్సెస్ రేట్ కోసం. ఎందుకంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం చూసాం చాలా కేసెస్లో సింగిల్ ఎంబ్రియోనే ఇంప్లాంట్ అవుతుంది, సింగిల్ బేబీనే వస్తుంది అని, సింగిల్ బెస్ట్ ఎంబ్రియోనే ఇంప్లాంట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుండొచ్చు, ఆ సింగిల్ ఎంబ్రియోనే డబుల్గా 2గా డివైడ్ అవ్వచ్చు. దాని కారణాల వల్ల ట్రిప్లెట్స్ రావడం. రీసెంట్గా మనం చూసాం కదా ఒక కేసు ట్రిప్లెట్స్ వచ్చింది. ఆ పేషెంట్ అయితే వై హౌ ఇట్ హ్యాపెండ్ అని అడుగుతున్నారు. సో దానికి మనం రీజన్ అంటూ ఏం చెప్పలేము. సో మనం సింగిల్ ఎంబ్రియోనే, మీరు సింగిల్ ప్రెగ్నెన్సీ కావాలంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళేసి డైరెక్ట్గా సింగిల్ టర్మ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ ప్రొవైడెడ్ ఏంటి అని అంటే సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది దాంట్లో. అయితే కొంతమంది ఏంటంటే ఓకే మాకు ఇప్పుడు ట్విన్స్ వచ్చింది, ట్రిప్లెట్స్ వచ్చింది, బట్ వాళ్ళు ఇక్కడ డినాయల్లో ఉంటారు. అంటే వాళ్ళు వద్దు మేడం, మేము కంటిన్యూ చేయం మేడం ఈ ట్విన్స్ని ట్రిప్లెట్స్ని లాస్ట్ దాకా అంటారు. ట్రిప్లెట్స్ వస్తే ఎట్లాగో వీల్ ఓన్లీ అడ్వైస్ వద్దండి యూ గో ఫర్ ది ట్విన్స్ కంటిన్యూ చేస్తే బెటర్. మనకున్న ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ ప్రకారం మనం సెలెక్టివ్ ఫీటల్ రిడక్షన్ కూడా వెళ్ళొచ్చండి వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ద లివింగ్ ఫీటస్. సో మనం సెలెక్టివ్గా ట్రిప్లెట్స్ని ట్విన్స్కి రెడ్యూస్ చేసుకోవడం, ట్విన్స్కి సింగిల్ టర్మ్ ప్రెగ్నెన్సీకి రెడ్యూస్ చేసుకొని ఫీటల్ రిడక్షన్స్కి వెళ్ళి మనకు అట్లాంటి పోస్ట్ ఫీటల్ రిడక్షన్ టర్మ్ వరకు ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కూడా మనం చూస్తాం. సో ఆ ట్రిప్లెట్స్ రావడం వల్ల అక్కడే లైఫ్ ఆగిపోతుందని ఏమీ లేదు. మనం ఫీటల్ రిడక్షన్కి వెళ్ళి వీ కెన్ గో ఇట్ ఫర్ ట్విన్స్ ఆర్ సింగిల్ టర్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్స్ చాయిస్. అంతే. Ma'am, another thing is like will IVF definitely yield result in first attempt? అంటే ఇప్పుడు వస్తారు కొంతమంది, ఓకే మేము ఇదంతా చూసాం, అంటే వీ హ్యావ్ సఫర్డ్ ఎ లాట్, నౌ వీఆర్ ప్లానింగ్ IVF, సో వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫైనల్ బెస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామండి, అంటే మాకు ఖచ్చితంగా IVF చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది ఆ ఫస్ట్ టైంలోనే అని అంటారు. దానికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? సో ఐవీఎఫ్లో ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ వచ్చేసి 50 to 70% ఉంటుంది. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. యాజ్ ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, దాంతో వచ్చిన మనకి ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి, ఎండోమెట్రియం కూడా రిసెప్టివ్ ఉండి ఎండోమెట్రియల్ క్వాలిటీ కూడా బాగుంటే ఆబ్వియస్గా మనకు 50 to 70% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. కానీ కొన్ని 30% కేసెస్లో ఏమవుతుందంటే మనకు సక్సెస్ రేట్ రాకపోయినా బట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ప్రాబ్లం ఏ లెవెల్ ఉంది, ఎగ్ దగ్గర ప్రాబ్లం ఉందా, స్పర్మ్ దగ్గర ప్రాబ్లం ఉందా, క్వాలిటీ ప్రాబ్లం ఉందా, సో మనకి ఏమైనా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుందా, అలాంటిదన్నా అట్లీస్ట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది అని. సో దాంతో నెక్స్ట్ అటెంప్ట్లో వీ కెన్ గివ్ ద నెక్స్ట్ బెస్ట్ అటెంప్ట్. ఇది ఎస్ మ్యామ్, అంటే జనరలీ వి సీ సో మెనీ నెంబర్ ఆఫ్ కేసెస్. సో వన్స్ వీ కేమ్ అక్రాస్ అ కేస్, అక్కడ ఏంటంటే షీ వాజ్ లైక్ 26 years old, అంటే అప్పటికి మ్యారేజ్ అయిపోయి 7 years అయింది. సో దే ట్రైడ్ IUIs లైక్ ఆల్మోస్ట్ 3 to 4 cycles. సో వి సెడ్ లేదమ్మా మీ ఏజ్ చిన్నదే, ఎగ్ రిజర్వ్ బాగుంది, మీరు ఇంకోసారి కూడా IUI ట్రై చేయొచ్చు, మీరు బయట ట్రై చేస్తారు కదా మా దగ్గర కాదు కదా అని అంటే క్లయింట్ వాజ్ లైక్ నో మేడం వీ విల్ గో ఫర్ IVF. సో అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఆ కేసులో కపుల్ వర్ రైట్, ఎస్పెషల్లీ ద వైఫ్, షీ వాజ్ వెరీ మచ్ ఇన్సిస్టింగ్ ఆన్ దట్. సో చేస్తే పికప్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో ద ఎక్వాలిటీ వాజ్ వెరీ పూర్ ఎనఫ్. ఎంత పూర్ ఉంది అని అంటే వీ కుడ్ గెట్ సమ్వేర్ అరౌండ్ 16 eggs or so and 2 embryos of grade 2 quality. అదే రోజు వీ హ్యావ్ డన్ ద ఇమీడియట్ కేస్. షీ వాజ్ 32 years and she could get just 2 eggs and 2 best embryos. So మీరు చెప్పిన సినారియోలో ఏమైనా జెనెటిక్స్, మేబీ జెనెటికల్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేస్తుంది ఎంబ్రియో క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ దగ్గర. సో ఏజ్ కంటే కూడా జెనెటికల్ క్వాలిటీ ఇంపార్టెంట్. సో దట్ లైక్ అంటే ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అనేసరికి ఐ కుడ్ రిమెంబర్ దట్ కేస్. అంటే మేడం షీ వాజ్ లైక్ 16 eggs వచ్చాయి, నాకు ఏం ఎంబ్రియో పర్లేదు అంటే దిస్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ లాస్ట్ 7 years యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అనేది. ఇక్కడ నంబర్ కంటే క్వాలిటీ వాజ్ ఇంపార్టెంట్. ఏజ్ కన్నా నంబర్ కన్నా ద క్వాలిటీ వాజ్ ఇంపార్టెంట్. అనదర్ మేడం దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఐమ్ గోనా ఆస్క్ యు. మిత్ అంటే ఈజ్ IVF ఆఫర్డ్ ఓన్లీ టు ది ఓల్డర్ కపుల్స్? సో IVF ఓల్డర్ కపుల్స్ అనేది ఒక పెద్ద అపోహ అండి. యాక్చువల్గా చెప్పాలి అంటే IVF అనేది ఏ కపుల్కైనా ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకున్నాక ప్రాబ్లం తెలిసినాక వాటికి సొల్యూషన్, ఈవెన్ యంగర్ కపుల్స్కి కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, మీరు ఇంతకుముందు చెప్పిన కేసులో 24 years ఎగ్ క్వాలిటీ బాగాలేదన్న, ఇప్పుడు ఆమెకు మనకు న్యాచురల్ కన్సెప్షన్లో ఎంత ఛాన్స్ ఉంటుంది?
7 years లో వచ్చినప్పుడు ఏం లేదు. సో మన ఐవీఎఫ్ లో కూడా సో వాళ్ళకి మనం నెక్స్ట్ చేసేది ఏముంది, ఐవీఎఫ్ చేస్తాం. ఇంకోటి సపోజ్ యంగ్ పేషెంట్ ఉంది, మన యూట్రైన్ అనామలీ ఉన్నా, ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఎలాగో న్యాచురల్ గా కన్సీవ్ అవ్వరు. సో వాళ్ళు యంగ్ ఉన్నారనేసి మనం వాళ్ళని వదిలేయలేం కదా, ఐవీఎఫ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు సపోజ్ చూడండి, కొంతమంది 30-35 years అప్పుడు కూడా మంచి ఎగ్ క్వాలిటీ ఉంటుంది, పెళ్ళైన 6 months లో కన్సీవ్ అయ్యి వచ్చేస్తారు మన దగ్గరికి. సో అది వాళ్ళ ఎగ్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ బట్టి ఉంటుంది. ఓన్లీ అదొకటి ఓల్డర్ కపుల్స్ కి అనేదే కాదు, అన్ని కపుల్స్ కి ఇట్ విల్ బి అన్ ఆప్షన్. అంటే డిపెండింగ్ ఆన్ ద కండిషన్, వాళ్ళ కండిషన్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇవాల్యుయేషన్ చేసి part of the evaluation you will decide the treatment, whether what kind of treatment should be offered to them అనేది మీ evaluation లో you will decide. సో మేడం అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అది చెప్పారు కాబట్టి, ఏజెస్ అన్నారు కాబట్టి ఐ విల్ ట్రై టు నెక్స్ట్ పుల్ ఆన్ ద సేమ్ పార్ట్. సో ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ రేట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సేమ్ ఉంటుందా? సో ఆల్ ఏజ్ గ్రూప్స్ విల్ గివ్ ద సేమ్ సక్సెస్ రేట్ ఇన్ ఐవీఎఫ్. సో ఇప్పుడు మనకు ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్ మెయిన్ గా డిపెండ్ అయ్యేది ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అండ్ బోత్ ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది, ఏ గ్రేడ్ లో ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అది మీద డిపెండ్ అవుతుంది. సో మనకు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ద క్వాలిటీ విల్ డిక్రీజ్ బికాస్ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల మనకు బెస్ట్ ఎంబ్రియోస్ రాకపోవచ్చు. సో మనం సక్సెస్ రేట్ అనేది సేమ్ అట్ ఆల్ ఏజెస్ సేమ్ సక్సెస్ రేట్ ఇవ్వడం అనేది కూడా చెప్పడం అనేది ఎవరైనా చెప్పినా మీరు నమ్మొద్దు యాక్చువల్గా. సో అదొకటి ఎవ్రీ ఏజ్ కి తగ్గట్టు ఉంటుంది. అది ఏజ్ పెద్దగా అవుతున్న కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతుంది, అది ఆబ్వియస్. మీన్స్ ఇట్స్ నాట్ లైక్ ఐవీఎఫ్ ఇస్ నాట్, ఇట్స్ అన్ ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే ఒకటే ఏజ్ గ్రూప్ లో ఉన్నా కూడా నాకు వేరే ట్రీట్మెంట్ పడొచ్చు, మీకు వేరే ట్రీట్మెంట్ పడచ్చు. సో అది కూడా జరగవచ్చు. సో ప్రోటోకాల్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. అదే డెఫినెట్ గా ఏజ్, అమ్మాయి ఎగ్ క్వాలిటీ కూడా ఏజ్ ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి అకార్డింగ్లీ యూ విల్ జస్ట్ పుట్ ఇన్. సో మేడం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఓన్లీ ఐవీఎఫ్ఏ చెప్తామా? ఈజ్ ఐవీఎఫ్ ద ఓన్లీ ఫర్టిలిటీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ ద పీపుల్? వాట్ డూ యూ థింక్? సో ఐవీఎఫ్ ఒక ఫర్టిలిటీ సెంటర్కి వస్తే ఐవీఎఫ్ఏ చేస్తారు అనేది ఒక పెద్ద అపోహ యాక్చువల్గా. సో మనం బేసికల్గా ఒక కపుల్ మన ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినా మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళ హిస్టరీ తీసుకుని వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి అసలు ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. అండ్ ఏ లెవెల్లో ప్రాబ్లం, కొన్నిసార్లు సింపుల్ బేసిక్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ, హార్మోన్ అబ్నార్మాలిటీ, ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మాలిటీ, ఈవెన్ లైక్ కొంతమందికి అయితే డయాబెటీస్ ఉందన్న విషయం తెలియదు, మన దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసుకున్నాకనే వాళ్ళు డయాబెటీస్ ఉందన్న విషయం ఐడెంటిఫై చేసి వాళ్ళు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కన్సీవ్ అయిన కేసెస్ కూడా మనం చూసాం. సో అట్లనే కాదు, హార్మోన్ లెవెల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, హిస్టరీ, హార్మోన్ లెవెల్స్, దాని తర్వాత ఏముంటుంది బేసిక్గా మనం కొన్నిసార్లు అసెస్ చేస్తాం, లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెడతాము, వాళ్ళని ఫాలిక్యులర్ స్టడీతో ఫాలో అప్ చేస్తాము. ఆ ఫాలో అప్ చేసిన తర్వాత వెన్ ద ఫాలికల్ ఇస్ గుడ్ మనం ట్రిగర్ షాట్ ఇచ్చేసి మనం హెల్ప్ చేస్తాం. అలా కాకుండా ఇంకా కావాలంటే వీ కెన్ గో విత్ ఐయుఐ ఆల్సో. ఐయుఐ వల్ల కూడా 15-20% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఐవీఎఫ్ అనేది ఇవన్నీ ట్రై చేసాక కూడా మనకు సక్సెస్ రావట్లేదు, మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ రాగానే మిమ్మల్ని తీసుకెళ్ళి ఐవీఎఫ్ ఎవరు చేయరండి. దట్ ఈస్ నో సి, ఇది చాలా మందికి అర్థం కాదంటే ఒక గైనకాలజిస్ట్ ఒక ఐవీఎఫ్ సెంటర్ పెట్టారు అని అంటే చాలా మంది అనుకుంటారు అనమాట, అమ్మ ఇప్పుడు వెళ్తే వీళ్ళు ఓన్లీ ఐవీఎఫ్ చెప్తారేమో. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అని అంటే అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. అండ్ దర్ ఆర్ డిఫరెంట్ ఏఆర్టీ టెక్నిక్స్. వాట్ యూ కాల్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళ బేసిక్ ఇవాల్యుయేషన్ లో అసలు ఏమైనా ప్రాబ్లం కరెక్ట్ చేస్తే ఏం లేకుండానే వాళ్ళు కన్సీవ్ కదా. సో దాట్స్ వాట్ వి వర్ డిస్కసింగ్ అబౌట్. సో మేడం జస్ట్ లైక్ మూవింగ్ టు ద నెక్స్ట్, అంటే ఇది యాక్చువల్ గా దీనికి ఏం కాజ్ ఉండదు కానీ ఇది బిగ్ సోషల్ స్టిగ్మా కదా. సో వాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ ఇస్ లైక్ ఐవీఎఫ్ అనేది ఒక పెద్ద శాపం, కర్స్, వాట్ ఎల్స్ ఇట్ ఈస్ అ పనిష్మెంట్, ఇదేదో పెద్ద శిక్ష నాకుంది అని అనుకుంటారు. అసలు అంటే నిజంగా ఎందుకు తెలుసా, అసలు ఒక అమ్మాయి కానీ ఒక కపుల్ కానీ ఈ కంక్లూజన్కి రావడానికి రీజన్ సొసైటీ. బేసికల్గా చాలా మంది మన ఫర్టిలిటీ హిస్టరీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఏడుపు, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, మా చెల్లె కన్సీవ్ అయింది, మా తోడికోడలు కన్సీవ్ అయింది, ఆ సొసైటల్ ప్రెషర్స్, నేనేదో తప్పు చేశాను అంటున్నారు అందరూ. సో అలాంటి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఫర్టిలిటీ ఈజ్ నాట్ అ
పనిష్మెంట్ కాదు, అదొక కర్స్ కాదు, అదొక శాపం కాదు, అది మనకు ఒక మెడికల్ కండిషన్ మాత్రమే. ఎవ్రీ కండిషన్ ఒక ట్రీట్మెంట్ ఉన్నట్టు ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్ ఉంది. అసలు అక్కడ ప్రాబ్లం ఎక్కడుందో ఎవాల్యుయేట్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని ట్రీట్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అదేదో ఒక శాపం లాగా మనం ఫీల్ అవ్వడం. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మన ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు కూడా చాలా నాయనమ్మలు వాళ్ళు ఏం చెప్తారు, నువ్వేదో చేసి ఉంటావు అందుకే నీకు ఇలా అవుతుంది. మేడం ఇప్పుడు చూడండి, ఇట్స్ లైక్ ఈవెన్ మదర్ ఇన్ లా, ఈవెన్ ఇఫ్ షీఈస్ యువర్ ఓన్ గ్రాండ్ మదర్ ఆర్ సంబడి ఎల్స్, ఆమె కూడా అంటది అంటే మనం ఇంట్లో వాళ్ళనే చేసుకున్నాం, 6 months అయిపోయింది, 9 months అయిపోయింది, 1 year అయిపోయింది, దిల్ కౌంట్ టైమ్ అండ్ దే స్టార్ట్ కంపేరింగ్ విత్ ద పీపుల్. ఇదిగో ఆ పక్కన ఇంట్లో వాళ్ళకు నీతో పాటే పెళ్ళయింది, ఇంతవరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది, నీకు రాలేదు. లేకపోతే నీ తర్వాత పెళ్ళయింది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, నీకు రాలేదు. అసలు మెయిన్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు మేడం. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఎక్కడ సపోర్ట్ ఉండదు మేడం. సో ఫస్ట్ యూ మేకప్ యువర్ మైండ్. అది ఏదో శాపము మాకే వస్తుంది, నేనే సఫర్ అవుతున్నాను అనుకోకుండా జస్ట్ టెల్ యువర్ సఫరింగ్. అప్పుడు మనం ఎట్లా హెల్ప్ చేయగలుగుతాం, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా మేము ఎలా హెల్ప్ చేయగలుగుతామో మీకు అలా హెల్ప్ చేస్తాం. దాని ద్వారా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే యూ హ్యావ్ టు అప్రోచ్. ఒకసారి మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉందనుకోండి, మీరే బాధపడకుండా యూ అప్రోచ్ ఫర్టిలిటీ నియర్ బై గైనెక్ ఆర్ నియర్ బై, లైక్ ఎవరు మీరు బెస్ట్ అనుకుంటారో ఒకసారి అప్రోచ్ అవ్వండి. You just see the things, you express your things, then definitely it can be treated. And we can definitely give the pregnancy. Definitely we can give the pregnancy. So next thing madam, and this is very funny but still I am asking, ante okay, oka couple, oka old parents, like they are retired 60 years ala unta, 60-65, they vallaki chila late ga they have a daughter anamata. So they came up one day saying that madam, మా పాప ఒక్కటే అండి, మాకు చాలా సంవత్సరాలకు పుట్టింది, సో మేము ఏంటంటే ఆమె ఏం చెప్తే అది చేసాము. ఇప్పుడు కెరియర్ అని అనేది కాబట్టి దాన్ని సెటిల్ అయ్యేదాకా వెయిట్ చేసాము. అసలు ఎర్లీగా మ్యారేజ్ చేస్తే అసలు ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చేది కాదా అంటే వాట్ యూ, అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అర్లీ మ్యారేజెస్ విల్ రియల్లీ నాట్ ఎండ్ అప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ, డూ యూ థింక్ అంటారా? అట్లా అని కాదండి, గ్యారంటీ ఫర్టిలిటీ. సో మీరు అన్నట్టు అర్లీ మ్యారేజ్ చేసుకుంటే ఎంత అప్పుడు ఆ ఏజ్ తక్కువ ఉంటుంది, సో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది, సో మనకు బెస్ట్ ఛాన్స్ ఉంటుంది, సో మనకు గుడ్ ఫర్టిలిటీ రేట్స్ ఉంటాయి. కానీ ఆల్వేస్ అనేది కాదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎనామలీ, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఎనామలీ ఉన్నా, ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీరు ఏ స్టేజ్లో ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది. సో ఎర్లీ ఏజ్ చేసుకున్నంత మనం ఇంకోటి ఏంటి, ఎగ్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇష్యూస్ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా. సో క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంత ఎర్లీ ఏజ్ అయినా 24-25 years వాళ్ళకు కూడా ఎగ్ ప్యూర్ క్వాలిటీ ఎగ్ రావడం, సో దానివల్ల కూడా మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ రాదు. సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫర్టిలిటీ గ్యారంటీ అనేది కాదు, బట్ సజెస్టబుల్ ఈజ్ గుడ్. 25-28 years గుడ్ కన్సెప్షన్ రేట్స్ ఉంటాయి, బాగా కన్సెప్షన్ రేట్స్ ఉంటాయి, బికాస్ మన ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఆబ్వియస్లీ మేల్ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నాం కానీ మేల్ పార్ట్నర్ లో సెమెన్ అనాలిసిస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కణాలలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో మనం ఎంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది. అంటే ఇది ఓన్లీ మనం ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నా ఎప్పుడు మనకి లోపలంతా ఎలా ఉందో ఎప్పుడు అన్లెస్ అంటే లేదో ప్రాబ్లం వస్తే తప్పనిచ్చి మనం స్కాన్ కూడా అసలు ఎక్కడంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటాం, అక్కడ వచ్చి సడన్ గా అసలు నేనేంటి దీనికి వస్తే మీరు సడన్ గా పెద్ద ప్రాబ్లమ్స్ చెప్పేసి పెద్ద పరిష్కారాలు చెప్పేస్తున్నారు ఏంటి అని వాళ్ళు డినయల్ లో ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇది ఒక కేసు ఉండింది మ్యామ్. యాక్చువల్ గా షీ వాస్ 22 years అనుకుంటా. షీ గాట్ మ్యారీడ్ ఫర్ 3 years. అంటే ఒక 22 ఏళ్ళ అమ్మాయి, పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. బయట చాలా చోట్ల చూపించారు, ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదమ్మా, మాకు అక్కడ ఎవరో చెప్పారు, పద్మజ మేడం దగ్గరికి వెళ్ళండి మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని. సో ఏం లేదు మేడం. అయితే అక్కడ బయట ఎక్కడ చూసిన ప్లేస్ రిమోట్ ప్లేస్, అంటే వాళ్ళకి స్కాన్ ఫెసిలిటీ లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఈ అమ్మాయికి వెళ్ళిన ప్రతిసారి ఎగ్ డెవలప్మెంట్ మెడిసిన్ రాసి పంపించేవారు. సో అమ్మ టాబ్లెట్స్ వేసుకునేది, మీరు ఈ టైంలో కలిసి ఉండండి అమ్మా, నీకు పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయి కదా, సో ఒక 10th day నుంచి 18th day వరకు మీరు న్యాచురల్గా పార్టిసిపేట్ చేయండి, దాని తర్వాత 16th 18th day నుంచి టాబ్లెట్స్ వేసుకోండి, 10 రోజులు పీరియడ్ వస్తే 2nd day నండి, పీరియడ్ రాకపోతే. సో వాట్ హ్యాపెండ్ మేడం, స్కాన్ చేశారు, స్కాన్ చేస్తే 3D యూట్రస్ మేడం. అసలు అట్లీస్ట్ ఒక 2D యూట్రస్ అయినా కూడా చేస్తే ఏం జరిగింది మేడం,
దట్ గర్ల్ ఈస్ హ్యావింగ్ అ యూనికార్న్ యూట్రస్. స్టిల్ యూనికార్న్ యూట్రస్ లో కూడా వస్తుంది ప్రెగ్నెన్సీ, కానీ మీరు అన్నారు చూసారా ఏంటి ఇంత పెద్ద ప్రాబ్లం చెప్తారు, ఇంత పెద్ద ప్రాబ్లం, మనం దానికి పెద్ద పెద్ద సొల్యూషన్స్ చెప్తూ ఉంటాం కొన్నిసార్లు. మీకు వెజైనల్ సెప్టమ్ ఉంది, మీకు పొర ఉంది, అంటు పొరలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రీసెంట్ ఒక కేసు వచ్చింది, అంటే ఇప్పుడు ఎవరు ఎగ్జామినేషన్ చేయలేదు, మనం టీవీ చేయలేదు. అదే, సో అట్లా మనకు సడన్ కొన్ని విషయాలు తెలుస్తుంటే వాళ్ళు కూడా అది తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది. యాక్సెప్టెన్స్ కి టైం పడుతుంది. మళ్ళీ వాళ్ళు చాలా చోట్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. మనం ఏదైనా చెప్పినప్పుడు డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎవరు చెప్పలేదు. బట్ వాట్ మీరు ఒక స్కాన్ లో చూసి చెప్పేస్తాం అంటే ఇవాల్యుయేషన్ లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఎవ్రీ స్టెప్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ దెమ్ వెరీ క్లియర్లీ. సో అనదర్ థింగ్, యా, అంటే ఇట్స్ క్లోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఓన్లీ. అంటే కొంతమంది అంటారు ఇఫ్ యు ఆర్ హెల్దీ, అంటే చిన్నప్పటి నుంచి ఒక సూది కూడా వేసుకోలేదు మేడం, నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇప్పుడేమో పెళ్ళి అయిన తర్వాత మా పాపకు అసలు 5 ఏళ్ళు అయింది, కుక్కలు కూడా పుట్టట్లేదు, ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందంటారు. అసలు ఆమెకి ఏం లేదు కదా మేడం, చూస్తే బాగానే ఉంది కదా అని అంటారు. దీన్ని హౌ డు యూ సపోర్ట్? సో ఇది కూడా ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్ కి రిలేటెడ్ దీని ఆన్సర్ కూడా సేమ్ ఆల్మోస్ట్. సో చాలా వరకు మనం ఏంది హెల్దీగా ఉంటాం, అంతా బాగుంటాం, మన లైఫ్ స్టైల్ బాగుంటాం, అంతా బాగుంటుంది. సో మనకి ఏంటి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఫేస్ చేస్తామో లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాదని నేను అనను. బట్ దాంతోపాటు ఏజ్ ఉంటుంది, వాళ్ళ జెనెటిక్ కాంపోజిషన్, వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎట్లుంది, అండ్ వాళ్ళ మెడికల్ కండిషన్స్, కోమార్బిడిటీ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా స్ట్రక్చరల్ రిప్రొడక్టివ్ ట్రాక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ మనకు రొటీన్గా తెలియదు. అండ్ యూ డోంట్ గెట్ ఎవాల్యుయేట్. రొటీన్గా మనం పోయి ఓకే స్కాన్ చేసుకుంటామని చేసుకోం కూడా, ఎవరో చెప్తే అసలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఏమైనా రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఏజ్, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో దే డోంట్ ఫేస్, అండ్ సడన్ గా వాళ్ళు వచ్చి దే ఫేస్ దిస్ ఫర్టిలిటీ ఇష్యూ. సో ఇన్సిడెంటల్ గా అప్పుడు తెలుస్తుంది, అదొక ఫైండింగ్, ఇన్సిడెంటల్ ఫైండింగ్ అనుకోవచ్చు. వాళ్ళలో we can say it is an incidental finding. So madam, moving on to our next important question madam, అంటే almost daily once we come across this kind of question. IVF చేస్తే మాకు ఒక మేల్ బేబీ వస్తుందా? ఏం లేదు, మాకు ఒక మేల్ బేబీని ఇస్తే మేము ఎంతైనా కడతాం IVF లో అంటే. మనకు అసలు మన ఓపీస్ లో ఈ IVF మేల్ బేబీస్ అనేది చాలా కామన్. అసలు అదొక మిత్ లాగా అయిపోయింది అనుకోండి చెప్పాలంటే. ఎవరికో ఒక మేల్ బేబీ వస్తే చాలా అందరూ అదే పట్టుకొని వచ్చేస్తారు. కానీ మన ఇండియాలో మేల్ ఫీమేల్ అని జెండర్ సెలెక్షన్ చేయడం చట్టరీత్యా నేరం. అండ్ మనం అడగకూడదు, చేయకూడదు. అండ్ ఇప్పుడు మేల్ ఫీమేల్ అని దేని మీద డిపెండ్ అవుతుంది? స్పర్మ్ మీద. స్పర్మ్ లో ఎక్స్ క్రోమోజోమ్ ఉందా, వై క్రోమోజోమ్ ఉంది బట్టి మేల్ ఆర్ ఫీమేల్ డిపెండ్ అవుతుంది. సో దెర్ ఇస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ మేల్ బేబీ ఆర్ ఎ ఫీమేల్ బేబీ. అట్లాంటప్పుడు మాకు మేలే కావాలని ఎలా అడుగుతాం? అండ్ అది అడగడం కూడా ప్లీజ్ చట్టరీత్యా నేరం, మీరు ఎప్పుడు అడగకండి, అండ్ అది చేయకూడదు కూడా. మేడం, ఇది ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు చూస్తారు, టుమారో దే విల్ కమ్ టు యువర్ ఓపీ, దే విల్ ఆస్క్ యు అగైన్ టుమారో. దిస్ ఇస్ ఇండియా వేర్ ఇట్ నెవర్ ఎండ్స్ అన్నమాట. సో ఏంటంటే మనం ఉన్న మేల్ డామినెంట్ సొసైటీ వల్ల, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా కావాలని వచ్చి అడగరు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, మన సొసైటల్ ప్రెషర్స్ వల్ల కూడా కొంతమంది ఈవెన్ లైక్ నాకు మేల్ పుట్టకపోతే మా హస్బెండ్ వేరే పెళ్లి చేసుకుంటారు మేడం అని చెప్తారు. అవును మేడం, సో మ్యారిటల్ ఇష్యూస్ మనం కూడా వాళ్ళని జడ్జ్ చేస్తాం కానీ, బట్ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు అండర్ వాట్ ప్రెషర్ ఉన్నారు, వాళ్ళు అడగడానికి కూడా వాళ్ళకు కూడా కారణాలు ఉంటాయి. సో ద సొసైటీ హ్యాస్ టు చేంజ్ అండి. బట్ ద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వస్తే తప్పితే ఈ క్వశ్చన్స్ మనకు మారవు. ఈ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. బట్ స్టిల్ అంటే వాళ్ళు ఎమోషనల్ గా రియాక్ట్ అయినట్టు వీ కాంట్ రియాక్ట్ ఎమోషనల్లీ. When it comes to OP, you still has to calm down, and then you have to answer for this kind of questions. Madam. So next, moving on to the next question, madam. What kind of stress really plays రోల్ ఏంటి ఇన్ఫర్టిలిటీలో? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మేడం నాకు అసలు ఈ జాబ్ తోటి ఎంత స్ట్రెస్ అవుతుందంటే నాకు అందుకే ప్రెగ్నెన్సీ వస్తలేదు మేడం అన్నట్టు. Do you really think stress is the main reason for the infertility? So yeah, stress అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీలో కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్. కానీ స్ట్రెస్ ఒక్కటే కారణం వల్ల మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోవడం తప్పు. దాంట్లో వేరే ఫ్యాక్టర్స్, హార్మోనల్ కాజెస్ ఉంటాయి, స్ట్రక్చరల్ ఇష్యూస్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్న
సో అది అండ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, జెనెటిక్స్ అండ్ ఆల్ దీస్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. దే ఆర్ ఆల్సో ఈక్వల్ కౌంటర్ పార్ట్స్. సో మెయిన్గా స్ట్రెస్ తగ్గించుకోవాలి, డైలీ యోగా మెడిటేషన్ చేయాలి, కొంచెం టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, మీ టైం అని తీసుకొని కొంతసేపు ఎమోషనల్ బాండింగ్, ఇట్ ఆల్ హెల్ప్స్ ఇన్ టు మెయింటైన్ అ గుడ్ హెల్త్, గుడ్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక 5-6 పదాలు వాడారు, అవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దట్. See what madam said is like you have to meditate, you have to give your time, me time. గర్ల్స్ కి ఎలా ఉంటది అంటే నేను ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా సార్, మీకోసం మీరు కొంచెం టైం ఇవ్వాలి, మీ హెల్త్ కోసం మీరు చూడాలి. And you have to meditate for yourselves, and you should have a disciplinary lifestyle. So automatically మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. And స్క్రీన్ టైం అన్నారు చూడండి, ఆబ్వియస్ గా స్క్రీన్ టైం, స్లీప్ డైవర్స్, ఇవైతే కామన్ గా విన్న పదాలు వస్తున్నాయి. మరి అంతే కదా మేడం. ఇప్పుడు వీళ్ళందరూ ఫర్టిలిటీ క్లినిక్ వరకు వీక్ రీజన్స్ తోనే వస్తున్నారు, అదే చెప్తున్నాను కదా. సో ఫస్ట్ స్క్రీన్ టైమ్, గ్యాజెట్స్ తగ్గించుకొని కొంచెం ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే కూడా మనకు చాలా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. సో మేబీ బోత్ పార్ట్నర్స్ ఆర్ వర్కింగ్, మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఇద్దరు పని చేస్తారు, ఇద్దరు వస్తారు, ఇద్దరు మొబైల్స్ లో ఇద్దరు తలలు పెడతారు అంటే దే నెవర్ హ్యావ్ దట్ ఏమంటారు, వాళ్ళిద్దరు బాండింగ్ ఉండదు. సో ఏమవుతుంది అంటే వెన్ షీ ఈస్ ఇన్ స్ట్రెస్ డెఫినెట్లీ హీ కాంట్ సపోర్ట్ హర్ బికాస్ దే డోంట్ నో వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ అనేది కదా. That is true. That is very much true. So yeah, this is the thing which you have to overcome. Din overcome kavali ante meer em cheyala, you please start doing all those things. So every person's life is different. Yeah, you make out your own solutions, that will be better. Yeah, so like what kind of things will make you stress free? Happy. Yeah madam, another important thing madam ante ippudu chaala mandi see mana unna place దగ్గరికి మన పక్కన వాళ్ళే రారు IVF treatment ki. We get people from different districts, from different states. Sometimes we get, most of the times, from all over the world, across the world. So ఏంటంటే they need to plan their leaves and all. So వీళ్ళకి ఎలా ఉంటుంది, చాలా మందికి IVF అనేది చాలా టైం పడుతుందా, అండ్ another thing is IVF a painful procedure అని అడుగుతారు వాళ్ళు. సో how అంటే నిజంగా లాంగర్ పీరియడ్ పడుతుందా, నిజంగా is it painful procedure? So IVF లాంగ్ పీరియడ్ పడుతుందా అనే దానికి ఫస్ట్ ఐ లైక్ టు ఆన్సర్. ఇప్పుడు ఏంటంటే IVF లాంగ్ పీరియడ్ ఇప్పుడు మనకు మెయిన్ గా ఏంటంటే ప్రోటోకాల్, ఎగ్ రిట్రీవల్ ప్రోటోకాల్స్ లో ఉంటుంది. సో ప్రీవియస్ గా మనం ఎలా పీరియడ్ రాకముందు ఒక 10 days ముందు ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం, పీరియడ్ వచ్చిన తర్వాత 10 days ఇంజెక్షన్, దాని తర్వాత మనం పికప్ చేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. సో దానివల్ల టైం ఎక్కువ అయ్యేది. ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్, రీసెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ఏంటి, మనం పీరియడ్ వచ్చాక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి తర్వాత మనము ట్రిగర్ ప్లాన్ చేసి రిట్రీవల్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఎంబ్రియోకి వచ్చిన క్వాలిటీ చూసి అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ లేవచ్చు, లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్న చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఒక సెగ్మెంటల్ ప్రాసెస్, ఒకటేసారి ఇలా అయిపోతుందని కాదు కానీ కొన్ని సెగ్మెంట్స్లో చేసుకోవచ్చు. లైక్ రిట్రీవల్, ట్రాన్స్ఫర్ అలా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి మీరు పెయిన్ఫుల్ అన్నారు, దాని గురించి చెప్పాలంటే సో ఇప్పుడు మనకు వచ్చిన రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ అన్ని స్మాల్ ఇంజెక్షన్స్ అండ్ వాటికి ఉన్న నీడిల్ సిరెంజెస్ మన సింపుల్ ఇన్సులిన్ సిరెంజెస్ లాగా ఉంటాయి. ఒక చిన్న దోమ కుట్టినట్టు ఉంటుంది మనకు వాటితో. సో ఆ పెయిన్ చాలా తక్కువ. అన్ని ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయి కానీ బట్ చాలా మినిమల్ అండి. సో మనకు అది కూడా భరించకపోతే ఎలా? That is true. So now it is no more a longer period. As you said, because but advances in technology it has become very much short. Cut short చేసాము అండ్ దాంతో మనకు మోర్ ఎఫిషియెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి, లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ తో. అండ్ మేడం ఇది అంటే డూ యూ థింక్ IVF ఇప్పుడు చాలా మంది ఎలా అంటారంటే ఇప్పుడు మేము వస్తున్నాం మేడం, మాకు ఈ మంత్లోనే మొత్తం అయిపోతుందా అంటే మనం పికప్ ఒక మంత్ లో చేస్తాం, కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ వేరే మంత్ లో లైక్ మోర్ ఆఫ్ లైక్ సెగ్మెంట్. సో మీరు ఎక్కడ కూడా దేనికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ లైక్ ఏంటంటే ఇప్పుడు మనము ఎంబ్రియో ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఒక టైం పెట్టుకుంటే చాలు, ఒక 1 hour దానికి మన టైం ఇచ్చేస్తే ఇంజెక్షన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మేబీ అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో అంటే ఓకే, ఫారెన్ కంట్రీస్ దే హ్యావ్ టు వర్క్ ఎట్ ఎనీ కాస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు IVF చేయించుకుంటూ డైరెక్ట్ గా వెళ్ళి వర్క్ చేస్తుంటారు. బికాస్ దట్ ఈస్ మన కాస్ట్ ఇన్ lakhs. ఇప్పుడు ఏదైతే ఇక్కడ IVF కాస్ట్ ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 times
when it goes to even it's in US or UK, adi first it is a very time taking procedure, and another thing is it is you very won't get appointments of the doctors. It's very costly. Yeah. And so వాళ్ళకి ఇంకా వేరే చాయిస్ లేదు మేడం. సో అందుకనే మనకు ఏమీ లేదు, అన్ని ఈక్వల్. యూ కెన్, ఇఫ్ యూ కెన్ ప్లాన్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ నాట్ దట్ లాంగ్ అండ్ నాట్ దట్ పెయిన్ఫుల్, అండ్ యూ క్యాన్ గో అహెడ్ విత్ ఇట్. Yes, that is true. Madam, yeah. So next is a leading question actually. మీరు చెప్పిండ్రు కాబట్టి the next question will be, అదే IVF అయిపోయింది, egg retrieval అయిపోయింది, we have an embryo, beautiful embryo, and the endometrium is good and everything is set to go. So then embryo transfer చేసుకున్నాక ఖచ్చితంగా కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలా? వాట్ యూ థింక్? సో ఈ క్వశ్చన్ అయితే వి ఫేస్ ఇట్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్. ఇదే పొజిషన్ లో పడుకోవాలా, ఇదే తినాలా, ఓన్లీ పపాయా తినొద్దా, అది తినొద్దా, ఏం తినొద్దు, ఇదంతా చాలా కామన్ క్వశ్చన్. మీకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. మీ హౌస్ హోల్డ్ రొటీన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఏంటంటే దేనివల్ల మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో, దేనివల్ల మీరు అలసిపోతారో, స్ట్రెనస్ యాక్టివిటీస్, లాంగ్ జర్నీస్, అవి చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి, మన సేఫ్టీ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మనం ఒక ప్రాసెస్ అండర్గోయాం, సో దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఈ లెఫ్ట్లో తిరిగి పడుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయా, రైట్లో తిరిగి పడుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నాయా, బోర్లా పడుకోవాలా, ఇవన్నీ కాదండి. బికాస్ మన యూట్రస్లో మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినంత వల్ల మనం ఒక సైడ్లో పడుకుంటే ఆ ఎంబ్రియో బయటికి రాదు. అది దగ్గితే తుమ్మితే అదేం బయటికి రాదు. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు. మనం రొటీన్ హౌస్ హోల్డ్ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకోవచ్చు, మన రొటీన్ లైఫ్ స్టైల్ కోసం. ఈవెన్ ఇఫ్ ఐ విల్ అడ్వైజ్, ఈవెన్ ఇఫ్ యూ క్యాన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో, దట్స్ అ బెటర్ థింగ్ వీ క్యాన్ డూ, బికాస్ దట్ మేక్స్ యూ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ ఫీల్ హ్యాపీ. దట్ ఏదో మనం ఏదో ప్రొసీజర్ అయిందన్న ప్రోలెస్ వస్తుంది. వాట్ హ్యాపెన్స్ మేడం, ఈ ట్రాన్స్ఫర్ చేసుకుని ఎంతసేపటికి నా రిజల్ట్ వస్తుందా రాదా, ఏమవుతుందో, వాళ్ళు ఏమంటారు, సో ఏమవుతుందంటే యు ఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్. సో దానికన్నా ఇది ఒక వ్యాపకం. అంటే యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ యాక్టివిటీస్ లో, దాని వల్ల మనం మర్చిపోతాం. అండ్ ఇట్ బి కంప్లీట్లీ అది కూడా ఒక పాయింటే. సో యాక్చువల్గా మేడం నాకు ఇదని ఒకటి గుర్తొచ్చింది. Like almost couple of years back, we got a call. It's not like, say, not making fun of anything, but I'm sharing this. Why? Because అర్థం కావడం కోసం. ఏంటంటే the post embryo transfer is done. Couple went back to home, and at night 2 AM in the midnight, night duty doctor has picked a call. Night duty doctor garu call receive చేశారు. ఏంటంటే ఆ కాల్లో కాన్వర్సేషన్ ఏంటంటే, మేడం మా వైఫ్ కాళ్ళు చేతులు కలపలేకపోతుంది మేడం. చేతులు కలపలేకపోవడం, ఇవాళ మార్నింగే కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, కాలు చేతులు కలపలేకపోవడం ఏంటండి అని అంటే, మేడం ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మా వైఫ్ అలాగే పడుకుని. అంటే చూడండి, అదే అంటే వాళ్ళకి తెలియక, బికాస్ మేడం they invest their money, time and emotion. Madam, IVF is emotional, more emotional stress rather than a financial part or psychological. more of psychological. అప్పుడు we felt so bad. అయ్యో అలా కాదండి, మీకు అర్థం కాలేదు, కానీ అన్ని చేసుకోవచ్చు, కాకపోతే హడావిడిగా పనులు చేయడం, అలా ఉండదు చేయడం. మనకి దేని వల్ల మనం అలసిపోతామో, దాని వల్ల మనం స్ట్రెస్ అయిపోతాం, అది చేయకుండా ఉంటే సరిపోతుంది. కానీ రొటీన్ కంప్లీట్ గా అలాగే పడుకొని ఉండడం అనేది కరెక్ట్ కాదు. Yeah, my next question is, this is a little bit different. Women experience menopause. Do you think male has any kind of term like andropause untada? Will they stop producing sperms? Is there any age limit? And age is not an issue for male infertility antaru. How long and how far you can support this statement? So as far as males are concerned, మనకేంటి వాళ్ళలో స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో వాళ్ళలో స్పర్మ్ ప్రొడక్షన్ ఈవెన్ ఓల్డర్ ఏజ్లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, కాదని నేను అన్నాను. సో అది ఏంటి, బట్ యాజ్ ద ఏజ్ ఇంక్రీజ్, పర్టికులర్లీ ఆఫ్టర్ 40 years అప్పుడు ఏమవుతుందండి, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. ఎందుకు అంత DNA డ్యామేజ్ అది అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఉన్న స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, దానివల్ల మనకు వచ్చే ఎంబ్రియో క్వాలిటీ కూడా ఆబ్వియస్గా తగ్గుతుంది. సో దానివల్ల ఏంటిది, కొన్నిసార్లు హెల్త్ పొటెన్షియల్ రిస్క్, ఆఫ్ స్ప్రింగ్ కూడా ఏమైనా అనామలీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవ్వచ్చు. సో మనం ఎప్పుడైనా చాలాసార్లు ఏంటి, మనం ఫ్రీక్వెంట్ అబార్షన్స్ పేషెంట్స్కి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా క్వాలిటీ ఇష్యూస్ తెలుస్తుంది. సో మెయిన్గా ప్రొడక్షన్, ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ప్రొడక్షన్ జరుగుతుంది, బట్ ద క్వాలిటీ విల్ డిక్లైన్ యాజ్ పర్ ఏజ్, పర్టికులర్లీ ఆఫ్టర్ 60 years. సో
దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి ఆబ్వియస్. సో సీ లైక్ దే కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ ద స్పర్మ్స్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పర్మ్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ ఎఫికసీ ఫర్ ది ఫర్టిలిటీ అనుకోండి, లేకపోతే ఆఫ్ స్ప్రింగ్ పొటెన్షియల్ మంచి బేబీ రావడానికి హెల్ప్ చేస్తుంది అనుకోండి. ఓకే మ్యామ్, అనదర్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఒకసారి కన్సీవ్ అయి ఉంటారు, మేబీ సర్టన్లీ వాళ్ళకు బేబీ ఉండొచ్చు, లేకపోతే అది అబార్షన్ కూడా ఎండప్ అయి ఉండొచ్చు. అయినంత మాత్రం ఆల్రెడీ మాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం, కానీ నవ్ వీఆర్ రియల్లీ ఫేసింగ్ టఫ్ టైం, మాకు ఇట్స్ బీన్ ఇయర్స్ మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అదేంటి, ఒకసారి కన్సీవ్ అయినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండకూడదు అని ఏమన్నా ఉందా? వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉంటారా ఖచ్చితంగా? సో దీనికి ఇప్పుడు మనకు ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన నెక్స్ట్ టైం ఇన్ఫర్టిలిటీ ఇష్యూ రావచ్చు. దానికి వేరియస్ కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీ ఆబ్వియస్గా మీ ఏజ్ చేంజ్ అవుతుంది. సో అక్కడ మీ ఎంబ్రియో క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ రెండు ఉంటాయి. ఇంకోటి సపోజ్ ప్రీవియస్ డెలివరీనో అబార్షనో ఏదో ఒక ప్రొసీజర్ వల్ల మీ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినా అప్పుడు కూడా మీరు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. అండ్ ఈ సైమల్టేనియస్ అలాగే మేల్ పార్ట్నర్లో కూడా వాళ్ళ సెమెన్లో ఏదైనా ప్రాబ్లం, సెమెన్ పారామీటర్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇన్ఫర్టిలిటీ ఫేస్ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్న తర్వాత కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. దీన్నే మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాళ్ళకు మెయిన్గా ఏంటంటే మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. హార్మోనల్ లెవెల్ ప్రాబ్లం ఉందా, స్ట్రక్చరల్ ఉందా, అండ్ ఇక్కడ ఉంది ప్రాబ్లమ్, ట్యూబల్ ప్రాబ్లం ఉందా, మేల్ ఫ్యాక్టర్లో ఉందా ప్రాబ్లం, అది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే వాళ్ళకు మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దట్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ మ్యామ్, వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ది వ్యూయర్. ఒకళ్ళు మనకి సేమ్ అంటే ఇట్స్ ప్యారలల్ టు స్లైడ్ అని చెప్పి ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. హ్యావింగ్ బీన్ ప్రెగ్నెంట్ బిఫోర్, విల్ ఇట్ గ్యారంటీ ఫ్యూచర్ ఫర్టిలిటీ? ద సేమ్ థింగ్. అంటే ఒకసారి మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇంకా మాకు ఎప్పటికీ ఫర్టిలిటీ ఇష్యూ ఉండదని గ్యారంటీ చేస్తుందా? సో దట్ డజంట్ గ్యారంటీ అండి, బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మన లైఫ్ లో చాలా జరుగుతుంటాయి, సడన్ గా మనమే ఎమోషనల్ గా బ్రేక్ అవుతాం. So many things go on in simultaneously in our life. So what happens, ఒకసారి ఫర్టిలిటీ వస్తే అప్పుడు newly married will be in a free relaxed mood, will get pregnancy very easily, and after that మనకు స్ట్రెస్ మౌంట్స్ అప్ ఫ్రమ్ ఎవ్రీ నిప్ అండ్ కార్నర్ నుంచి స్ట్రెస్ వస్తుంటుంది. సో దానివల్ల అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రీవియస్ లో ప్రెగ్నెన్సీ ఎప్పుడు అబార్షన్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి, దానివల్ల ట్యూబ్స్ బ్లాక్ మేడం. సో మేబీ దట్ రిజల్ట్స్ ఇన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. చాలా సార్లు తెలియదు, మనం ఇక్కడికి వచ్చి ఎందుకు రావట్లేదని ఇన్వెస్టిగేట్ చేసుకున్నాక అక్కడ ట్యూబల్ బ్లాక్ ఉందన్న విషయం తెలుస్తుంది మనకు చాలా సార్లు. అండ్ ఇది కూడా చూస్తాం మ్యామ్, పాపం వీళ్ళు ఇంత స్ట్రెస్ లో ఉంటారు కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ దే కన్సీవ్ త్రూ ఐవీఎఫ్, బట్ సెకండ్ న్యాచురల్ కన్సెప్షన్ వస్తారు. ఎందుకంటే బికాజ్ ఆ స్ట్రెస్ తగ్గుతుంది, స్ట్రెస్ సగం స్ట్రెస్ పోతుంది మనకు. సో మంచి న్యాచురల్ కన్సెప్షన్స్ వస్తారు. న్యాచురల్ వాళ్ళు కొంతమంది అయితే ఈవెన్ లైక్ 4th month 5th month అప్పుడు వచ్చేస్తారు. అసలు నేను నాకు ప్రెగ్నెన్సీ వస్తానే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ఎందుకో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని వస్తారు. అవును మేడం, అలాంటి కేసు వి హావ్ సీన్. డైరెక్ట్ గా 22 weeks అనుకుంటా, ఒకటేమో 32 weeks, ఐ డోంట్ నో, బట్ లైక్ మనకి అబ్డామిన్ పెరుగుతుంది, బట్ ఆమెకు తెలియలేదు. అది మన రికార్డెడ్ కేసు కాదు, కానీ మన దగ్గర ఓన్ చేసిన కేసు. ఫస్ట్ ఐవీఎఫ్ ఇచ్చాము, షీ వాజ్ 36 years, కాదు, when she came back again she was 36 years. 32 years we gave the baby. So 36 years అప్పుడు she came one evening to us, వచ్చి మేడం నాకు పీరియడ్ రావట్లేదు మేడం, మందులు రాసేయండి మేడం అంటే, అదేంటమ్మా అంత ఎక్కడో దూరం నుంచి ఎందుకు వచ్చావు, దీనికోసం అయితే నువ్వు ఇంటి దగ్గర చూపించుకోవచ్చు అంటే, నాకు ఫస్ట్ బేబీ ఇక్కడే అని కదా మేడం, నాకు మీరు అందరు బాగా తెలుసు కదా. సో మేడం సింపుల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని రామ్మంటే పాజిటివ్ వచ్చింది. ఇలా పెడితే స్కాన్ లో 22 weeks బేబీ మేడం. సో అది చాలా ఉంటుంది, ఎందుకంటే స్ట్రెస్ పోతుంది మెయిన్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత. అప్పుడు మన మైండ్ రిలాక్స్ ఉంటుంది. సో చాలాసార్లు న్యాచురల్ కన్సీవ్ అవ్వచ్చు. సో అండ్ బోత్ వేస్ ఇట్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తర్వాత ఇన్ఫర్టిలిటీ రావచ్చు, ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ వచ్చినాక తర్వాత న్యాచురల్ కన్సెప్షన్ వచ్చు. బోత్ వేస్ ఇట్స్ కరెక్ట్. It doesn't mean that once you're fertile, definitely your future fertility is not guaranteed. So this is the answer for you. And going to our next, moving to the next question of the session, మేడం. అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే మేడం మన దగ్గరికి మేడం వచ్చే వాళ్ళలో బయట 3-4 times ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఓకే స్ట్రైట్ కేసెస్ వస్తారు. బట్ చాలా మంది ఏంటంటే మనకి ఎలా అంటే మేడం మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, మా వైఫ్కి ఇప్పటికి 3 times ఎగ్స్ తీసారండి, ఇంకేమైనా చేస్తే క్యాన్సర్ వస్తుందా, మేము చదివాం అక్కడ ఇక్కడ ఆర్టికల్లో అంటారు.
డూ యూ రియల్లీ థింక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే దానిలో యూజ్ చేసే డ్రగ్స్ వల్ల కానివ్వండి, క్యాన్సర్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది? సో మనకున్న రీసెంట్ డ్రగ్స్ వాటి వల్ల మనం ఆబ్వియస్గా డ్రగ్స్ అనేది వాటి లిమిటెడ్ ప్రిస్క్రైబ్ డోస్లోనే వాడతాము, ప్రిస్క్రైబ్ మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లోనే వాడతాం. సో దెర్ ఇస్ నో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఆర్ నాట్ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఎనీవేర్ దట్ దెర్ ఈస్ అ క్యాన్సర్ రిస్క్ విత్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఏ రకమైన క్యాన్సర్ రిస్క్ కూడా రాకపోవచ్చు. సో అది వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే, దానిలో ఎంత మటుకు నిజం లేదు. సో లైక్ ఏదైనా ఒక పేషెంట్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లేటర్ క్యాన్సర్ వస్తే దానికి దీనికి లింక్ పెడతారు, కానీ మేబీ వాళ్ళకి జెనెటికల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదేమో, బికాస్ ఫ్యామిలీలో రన్ అవుతుందో మనకు తెలియదు కదా. సో అవన్నీ ఇప్పుడు ఈవెన్ అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాకుండా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతమందిని మనం చూడట్లేదు. సో ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల క్యాన్సర్ వచ్చేది అనేది తప్పు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం రీసెంట్ అడ్వాన్సెస్లో ఉన్నాము, ఇప్పుడున్న టెక్నాలజీకి మనం వాడే డ్రగ్స్ ఓన్లీ అప్ టు లిమిటెడ్ డోస్, దాన్ని ఎప్పుడు మనం ఎక్సీడ్ అవ్వం. సో ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు. అయితే ఎనదర్ మిత్ మేడం, దిస్ ఇస్ వెరీ, అంటే చాలా మంది ఏం చేస్తారంటే మాకు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వట్లేదు, లేకపోతే మేము ఇప్పుడే వద్దనుకుంటున్నాము, ఏదో ఒక రీజన్ అనుకోండి, దే యూస్ బర్త్ కంట్రోల్ పిల్స్. ఒక రోజు వాడతారు, వాడేసి వన్ ఫైన్ డే అత్తగారు తీసుకొస్తారు పేషెంట్ ఓపీకి, సేయింగ్ దట్ ఏమో గోళీలు వాడిందమ్మా, రాష్ట్రం అంట కదా పోయినసారి నెల సరిగ్గా వస్తలేదంటే వాడింది, ఇప్పుడు ఆమెకి పిల్లలే పుడతలేరు, మొత్తానికి ఈమె ఏదో గోళీలు రాసింది ఆమె పిల్లలు పుడతలేరు. అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల విల్ దే కాజ్ ఇన్ఫర్టిలిటీ మేడం, ఇది కూడా చాలా మందికి అపోహ ఉంటుంది. సో బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావడం అనేది తప్పు. సో బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు రాదు. అండ్ యాక్చువల్గా మనం బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపిన వెంటనే ఫర్టిలిటీ రిటర్న్ అయితే కొన్నిసార్లు రిబౌండ్ ఉంటుంది, కొన్నిసార్లు మనం చాలాసార్లు చూసాం బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపేస్తారు, నెక్స్ట్ సైకిల్లో ట్విన్స్ వస్తారు, ఎందుకంటే ఫర్టిలైజేషన్ ఇంకా బాగా జరుగుతుంది అండ్ ఫర్టిలిటీ రిటర్న్ అవుతుంది. మేబీ 1 to 3 months గ్యాప్ తీసుకుంటుందేమో కానీ బట్ ఫర్టిలిటీ విల్ కమ్. అండ్ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అన్నది తప్పు. అండ్ ఇంకోటి, మనము బేసికల్గా అక్కడ బర్త్ కంట్రోల్ పిల్స్కి మనం అసైన్ చేస్తున్నాం, వేరే ఏదో ప్రాబ్లం తీసుకొచ్చి దానికి అదేదో స్ట్రక్చరల్ ప్రాబ్లము లేక వేరే మేల్ ఫ్యాక్టరు దానికి తీసుకొచ్చి మనం బర్త్ కంట్రోల్ పిల్స్కి లింక్ చేస్తున్నాం. రీజన్ తెలుస్తుంది అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది, రీజన్ అనేది ట్యూబల్ బ్లాకేజ్ ఉందా, లేకపోతే అదర్ మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉందా, యుట్రైన్ అనామలీస్, ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకున్నాం, జనరల్ ట్రీట్మెంట్ పాస్ చేస్తారనమాట. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడింది కాబట్టి ఇన్ఫర్టిలిటీ వచ్చింది. సో అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినా కూడా ద ఫర్టిలిటీ కెన్ బి రిబౌండ్ బ్యాక్ విత్ ఇన్ మోస్ట్లీ 1 to 3 months లో మంచి, అంటే దేర్ ఆర్ నో అదర్ ఎనాటమికల్ కాజెస్ అనుకోండి, ఇంకా వేరే అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి అంటే 1 to 3 months లో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, యా మేడం. అండ్ నెక్స్ట్ థింగ్ మేడం, సి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే అలవాటు అయిపోయింది, ప్రాబ్లం ఉంది, పిల్ల పుట్టట్లేదు పిల్లలు అని అంటే అది అమ్మగారు కానివ్వండి అత్తగారు కానివ్వండి ఫస్ట్ అమ్మాలే పద హాస్పిటల్కి వెళ్దామంటది, కానీ ఎవ్వరు కూడా బాబు రా నువ్వు ఏమైనా నీకు కూడా టెస్ట్లు చేస్తారేమో లేకపోతే చేసి అంటే ఇంకా somehow ఎవరి ఫ్యామిలీస్ లో ఇంకా ఇళ్ళలో స్టార్ట్ అవ్వలేదు మేడం. దిస్ హ్యాస్ టు స్టార్ట్ ఇన్ ద హోమ్. అంటే నీ మదర్ కి రావాలి థాట్, లేకపోతే నీ ఫాదర్ కి థాట్ రావాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అనిపించాలి, కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి అనిపించదు, ఊరా నీకే ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏమవుతుందంటే దీనివల్ల చాలా మంది మేల్స్ వాళ్ళకి ముందు నుంచి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఇది ఉంది అని అడ్రస్ చేసుకోవడానికి భయపడతారు. సో అసలు మనం మేల్ ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి డూ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. ఫీమేల్ ఫర్టిలిటీ ఎలా ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేస్తాం, మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ట్రీట్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం, వాళ్ళ హిస్టరీ నుంచి ఎలిసిట్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎజాక్యులేటెడ్, అసలు వాళ్ళు ఇంటర్కోర్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దేర్ ఇంటర్కోర్స్, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ కొన్నిసార్లు సింపుల్ హార్మోనల్ టెస్ట్, ప్రొలాక్టిన్, థైరాయిడ్, షుగర్స్, రీసెంట్గా మనం చూసాం కదా షుగర్ కంట్రోల్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేసి జస్ట్ సింపుల్ కరెక్షన్. Madam has seen and the simple correction was done and they could conceive the next one. And ఇంకోటి ఇంకా
ఇంకా వేరే లెవెల్స్ లో ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు చాలా మటుకు ఏమంటే కణాలు లేవు అనేసరికి అదొక సోషల్ స్టిగ్మా అయిపోతుంది పాపం వాళ్ళకు. దే విల్ బి సోషల్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు హేళన చేయడము ఇదంతా స్టార్ట్ చేస్తారు. కానీ కణాలు లేనంత మాత్రం అక్కడ ప్రొడక్షన్ జరగట్లేదని కాదు కదా, కన్ఫర్మ్ కదా. మనం అసలు ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ప్రొడక్షన్ అవుతుందా లేదా. కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది, కాకపోతే అది ఏదో అబ్స్ట్రక్షన్ వల్ల, దానివల్ల మన డక్టల్ అబ్స్ట్రక్షన్ వల్ల కణాలు రావు. అప్పుడు మనం సింపుల్ పీసా టెక్నిక్ చేస్తే మనకు స్పర్మ్స్ వస్తే మనకు మంచి ఎంబ్రియో వస్తుంది, మంచి క్వాలిటీ ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు, మంచి ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు. అండ్ అలా కాకుండా ఇంకా ఎప్పుడైనా సపోజ్ ఏదైనా హార్మోనల్ లెవెల్స్లో అసలు ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంది, హార్మోనల్ లెవెల్స్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తే వాళ్ళకి మంచి క్వాలిటీ అనేది మనకి స్టార్ట్ అయ్యి 3 months తర్వాత వాళ్ళ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, మనం వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే టీసా టెక్నిక్, మైక్రో, ఇంకా కావాలంటే ఇంకా మైక్రో టీసా టెక్నిక్, అవన్నీ ఫాలో అవ్వచ్చు. సో అది మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీటబుల్ కాదు, దానికి ఏం లేవు ఆప్షన్స్ అని చెప్పడానికి లేదు. బికాస్ ఆఫ్ ద రీసెంట్ అడ్వాన్సెస్ మైక్రో టీసా కూడా ఈజీగా, like we do number of micro pieces. Yes. So madam, okay, this is an important information. అంటే చాలా మందికి తెలియాలి. సో మీరు రీచ్ అవ్వండి, మీరు రీచ్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే అండ్ ఈవెన్ ఈక్వల్ గా డాక్టర్స్ కూడా ఇది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లిజన్ what patient is speaking or what patient wants to be. You should grab every information what the patient is. Adi chala important when the terms of the male infertility. And another thing madam, like see maybe this will be the, I can say this will be the last question of the session for today. అంటే కొంతమంది అడుగుతారు, మేడం పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, నాకు ఎప్పుడు పీరియడ్స్ డిలే కాలేదు, దెన్ దెర్ విల్ బి నో అంటే అసలు నా కేసులో అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకుంటుంది. పేషెంట్ ఓపిక వస్తారు, మేడం నా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, నా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్టిలిటీ, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇన్ఫర్టిలిటీ, అసలు ఛాన్సే లేదు నాలో. సో అలా అనుకోవడానికి లేదు. పీరియడ్స్ రెగ్యులర్గా అవుతుంది అంటే ఒక ఓవ్యులేషన్ అవుతుండొచ్చు, కానీ దేర్ మే బి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, ట్యూబల్ బ్లాకేజ్ ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్లో హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ దగ్గర ప్రాబ్లం ఉందో, ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సో రెగ్యులర్గా మెన్స్ట్రేట్ అయినంత మాత్రాన మీకు ఖచ్చితంగా ఫర్టిలిటీ ఇష్యూస్ రావు అని ఎక్కడ గ్యారంటీ లేదు. మెయిన్గా కొన్నిసార్లు కొంతమంది రెగ్యులర్గా ఓవ్యులేట్ కూడా అవుతుంటారు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్, ఓన్లీ క్వాలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం కదా, చిన్న ఏజ్ లైక్ 20-25 years ఏజ్ ఉంటుంది వాళ్ళకు ఎగ్ క్వాలిటీ దగ్గర ప్రాబ్లమ్స్. బేసికల్గా అవర్ లైఫ్ స్టైల్ మేబీ బికాస్ ఆఫ్ దాట్, మనం వాడే పెస్టిసైడ్స్, ప్లాస్టిక్స్, ఇవన్నిటి వల్ల కూడా ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఇస్ డ్రాస్టికలీ డిక్లైన్. ఎస్ మ్యామ్, బికాస్ ఇదివరకు పాపులేషన్ కన్నా ఇప్పుడు వీఆర్ కమింగ్ అక్రాస్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్, అంటే చిన్న ఏజ్ లో చాలా తక్కువ ఎగ్ రిజర్వ్ ఉన్న అమ్మాయిలు వస్తున్నారు. జెనెటిక్ గా కూడా ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్, మన ఇండియన్స్ కి అదే మెనోపాజ్ ఏజ్ ఎర్లీ అయిపోయింది. అండ్ మన క్వాలిటీ కూడా కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. మేబీ బికాస్ అవర్ ప్రోటీన్ కంటెంట్ తక్కువ తీసుకుంటాం మన దాంట్లో, మన రైస్ ఈటింగ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మేబీ ఆల్ దిస్ డెఫినెట్లీ మనకి ఎగ్ ఇస్ నథింగ్ బట్ మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా ప్రోటీనే కదా. సో మీ క్వాలిటీ అంటేనే ప్రోటీన్. సో మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మన హ్యాబిట్స్ దానికి ఇవన్నీ యాడ్ అప్ అవుతున్నాయి 1 and 1. సో దట్ ఈస్ దిస్. సో అంటే ఇన్ అ నట్షెల్, సో దిస్ వాజ్ అ ఫైనల్ క్వశ్చన్ ఆర్ అ ఫైనల్ మిత్ వాట్ వీ వాంట్ టు బ్రేక్ ఇట్ అవుట్. సో మేడం, అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ రియలీ లైక్ టు పాస్ at the end of the session to the couple or the clients who are watching this? Manakunna recent technologies prakara every problem, ప్రతి ప్రాబ్లం కు సొల్యూషన్ ఉంది. సో మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయాలి. ఈ అపోహలకు పోయి మనల్ని మనం చెప్పుకోకపోతే, అసలు మన ప్రాబ్లం ఏంటో మనం అడ్రస్ చేయలేకపోతే, వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. వీ హ్యావ్ టు మీట్ ఎ స్పెషలిస్ట్. మనం స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ దగ్గర మన ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీకి ఏది చేస్తే బెస్టో మనకి ఇస్తారు. సో చాలా మటుకు ఏంటంటే ఈ కొన్నిసార్లు మనం అసలు చెప్పుకోవడానికి అది ఫీల్ అవుతుంటాం. మనం అసలు చాలా మంది ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్ రావాలంటే అమ్మో ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. సో నేను వెళ్ళాను ఫర్టిలిటీ సెంటర్స్, కానీ ఫోన్స్ చేస్తుంటారు. ఫోన్స్ చేస్తుంటారు. సో దాని బదులు మనం సెంటర్ విజిట్ చేసి మనం మన ప్రాబ్లమ్స్ పర్సనల్ గా చెప్తే అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్. సో వీ హ్యావ్ టు అడ్రస్ యువర్ ఇష్యూస్, గెట్ ఇట్ ట్రీటెడ్. ఇది ఈ అపోహలకు పోకండి, ఫ్యాక్ట్స్ తెలుసుకోండి, దట్ విల్ బి బెటర్.
యా సో వాట్ ఐ అండర్స్టూడ్, నాకు ఎండ్ ఆఫ్ ది సెషన్లో ఏం అర్థమైందంటే, సీ గర్ల్స్, యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. Obvious. ఇప్పుడు ఏదైతే మీరు అన్ని గో త్రూ అవుతున్నారో, నెక్స్ట్ మీకు పుట్టబోయే పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ హెల్త్ కానివ్వండి, వాళ్ళ ఫర్టిలిటీ స్టేటస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇన్ అ నట్షల్ దేర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీరు ఒక డిసిప్లినరీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఒక మీ టైం ఉండాలి, హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి, అండ్ పీస్ ఈ పెస్టిసైడ్స్ బయోకెమికల్ ఆర్గానిక్ కి మారండి, ప్లస్ మన ప్లాస్టిక్ తగ్గించడం, దీనివల్ల మన ఫ్యూచర్ జనరేషన్ మనం చాలా హెల్ప్ చేస్తుంది. సంథింగ్ మీరేదో వాళ్ళకి ఎన్నో కోట్లు కష్టపడి ఇచ్చేది ఇవ్వడం కన్నా, అంటే గివింగ్ అ గుడ్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ గివింగ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ దెమ్. దాంతో ఏం అవ్వదండి, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి మీరు మంచి హెల్త్ ఇవ్వలేనప్పుడు దెన్ యూఆర్ లాస్ట్ ఫర్ లైఫ్ టైం. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇంటరాక్టివ్ సెషన్ మేడం యాక్చువల్లీ. సో క్విక్ క్వశ్చన్ మేడం, ఒక వ్యూయర్ అడిగారు మనల్ని, ఇఫ్ అ కపుల్ అడాప్ట్స్ అ చైల్డ్, ద విమెన్ విల్ విమెన్ గెట్ ప్రెగ్నెంట్ అంటే, ఒకసారి ఒకళ్ళు అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మాయికి అసలు ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అంటే విమెన్ గెట్ ప్రెగ్నెంట్? ఎస్, ఆబ్వియస్ గా చాలా మటుకు ఏమవుతుందండి, ఇప్పుడు సపోజ్ మనం ఒక అడాప్ట్ చేస్తాం, అప్పట్లో దానివల్ల వాళ్ళ ఆలనా పాలన మన సగం స్ట్రెస్ తగ్గిపోతుంది, మనం మన ప్రాబ్లం మర్చిపోతాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ లో పడిపోతాము, వాళ్ళని పెంచడంలో దాంట్లో ఉన్న మన స్ట్రెస్ అంతా సగం తగ్గిపోతుంది. తగ్గిపోయాక ఏంటంటే కొన్నిసార్లు ఫర్టిలిటీ రిటర్న్ అవ్వచ్చు, కన్సీవ్ అవ్వచ్చు, ఇంకా స్ట్రెస్ పోతుంది. ఆ టైంలో మీకు కొంచెం హ్యాపీగా ఉంటారు, మీ మూడ్ ఎలివేషన్ ఉంటుంది, ఇవన్నీ ఫార్ములా వల్ల అలా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో కొంతమంది ఏమంటారంటే ఆ బాబు వచ్చిన వేళ విశేషం అలా బాగుంది అనుకుని ఒకటి నడుస్తూ ఉంటుంది మనకు, బాబు వచ్చిన వేళ. యా, మేబీ దట్ ఆల్సో కెన్ బి ట్రూ, బట్ దానికంటే ఎక్కువ మన స్ట్రెస్, మన హార్మోన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ట్రూ మేడం. సో మేడం, ఐ జస్ట్ లుక్ అవుట్ ఫర్ ఎనీ మోర్ క్వశ్చన్స్. Okay, yeah, technically to see, I don't think so we have any more questions over here, madam. We just had 2 questions and we have answered them. Somehow everki em questions lev andarki ani ardhamai undali lekapothe I don't know. Okay madam, yeah, actually it's a very informative session and I'm very happy to share this platform or this evening with you, and thank you for just addressing things in a proper and giving a proper detailing for everything. Thank you, Dr. Jansi. Thank you, Padmaja ma'am, for giving me this opportunity. Yeah, this opportunity. Yes. Yeah. So guys, yeah, just stay tuned with us and we are going to come up with another interesting topic in the next week. And signing off for today. Good night.